ప్రపంచంలో గోల్డ్ రేట్ అనేది బాగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. గోల్డ్ కొనాలా వద్దా, కొనేసి సేఫ్లో పెట్టుకోవాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. గోల్డ్ ఇప్పుడే కొనేయాలా, ఇంకా పెరిగిద్దా అని డౌట్లో ఉన్నారు. సో గోల్డ్ అనేది ఎప్పుడు పెరిగిద్ది, ఎలా పెరిగిద్ది, అసలు పెరిగిద్దా పెరగదా అనేది నేను చెప్తా. గోల్డ్ అనేది ఎప్పుడు పెరిగింది, మనం పాస్ట్ హిస్టరీలో వెళ్తే గోల్డ్ అనేది World War I జరిగినప్పుడు కానీ World War II జరిగినప్పుడు కానీ యుద్ధాలు జరిగేటప్పుడు గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగిద్ది. ఎందుకు ఏంటి అంటే యుద్ధాలు జరిగేటప్పుడు ఏంటంటే మన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు భయపడతారు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుని ఎక్కడ పెట్టాలని. వాళ్ళు ఏంటంటే ఈజీగా సేఫ్ జోన్ లాగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ కొనుక్కుంటారు. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏంటి, రష్యాకి యుక్రెయిన్కి వార్ జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఏమైందంటే గోల్డ్ రేట్ అనేది పెరిగిపోయింది మనకి. సో అప్పుడు కూడా వార్ జరిగినప్పుడు పెరుగుతుందని చెప్పి ఇదొక మనకి స్ట్రాటజీలో మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు యూఎస్ఏకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ఏంటి, అప్పుడు కూడా గోల్డ్ రేట్ పెరిగిద్ది. సో గోల్డ్ కొనాలన్నప్పుడు ఈ టైంలో మాత్రం కొనొద్దు ఎవరు. ఇది నేను చెప్పే సలహా అనుకోండి. ఎందుకంటే ఇంకోటి, గోల్డ్ ఎప్పుడు తగ్గిద్ది, గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గిద్దని నేను చెప్తున్నా. సో ప్రపంచంలో డాలర్ రేట్ అనేది ఎప్పుడు తగ్గిద్దో, డాలర్ మీద డిమాండ్ ఎప్పుడు తగ్గిద్దో గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అలాగే షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, షేర్ మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అయిపోయిందో, షేర్ మార్కెట్ క్రాష్ అయిపోయిన తర్వాత మనకు గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఎందుకు, జనాలు షేర్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అది క్రాక్ అయిపోయే పాటికి జనాలేమో ఇటువైపు షిఫ్ట్ అవుతారు గోల్డ్ మీద. సో అప్పుడేంటి, ఆటోమేటిక్గా షేర్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు గోల్డ్ రేట్ పెరిగిద్ది. షేర్ మార్కెట్ అనేది హైప్ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ తగ్గిద్ది, రెండు ఆపోజిట్. సో షేర్ మార్కెట్ని కూడా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు స్ట్రాటజీని మొత్తం ఫాలో అవ్వండి. సో ఈ ఫాలో అయితే మీరు గోల్డ్ ఎప్పుడు కొనాలి ఏంటనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోద్ది.